నెల్లూరు రూరల్ పోలీసులు ఈ రోజున ముగ్గురు ఘరానా దొంగలు పట్టుకోవడం జరిగింది. వాళ్ళ నేపథ్యం పరిశీలిస్తే వాళ్ళు విచారించిన తర్వాత వాళ్ళు 7 కేసుల్లో చోరీలకు పాల్పడడం జరిగింది. వాళ్ళల్లో మెయిన్ ప్రధాన సూత్రధారి అయినటువంటి షేక్ గౌస్ బాషా అలియాస్ కుంటి గౌస్, ఇతని మీద ఇప్పటి వరకు 44 కేసులు ఉన్నాయి. ఇప్పుడు 7 కేసులు 6 కేసులు యాడ్ అయింది. మొత్తం 50 కేసుల్లో ఇది చోరీలకి ప్లస్ మర్డర్ కేసులో కూడా ఇతను ముద్దాయిగా ఉన్నాడు. ఇతని మీద ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో కూడా రౌడీ షీట్ ఉంది. అలాగే రాంబాబు అనే ఇతను కూడా గతంలో ఉన్నటువంటి 9 కేసులు కానీ ఇప్పుడు ఒక 7 కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యారు. కాబట్టి 9 ఒక 16 కేసుల్లో అతను ఇన్వాల్వ్ అయ్యారు. గోపి అనే అతను ఇప్పటివరకు దాదాపు ఇప్పుడు టెంపుల్ ఆఫ్ ఎంటర్ మెయిన్ టెంపుల్ ఆఫ్ ఎంటర్ ఇతను కూడా దాదాపు 50 కేసుల వరకు ఇతను ఇన్వాల్వ్ అయినారు. ఈ ముగ్గురు కూడా జైల్లో పరిచయాలు అవ్వటం, తర్వాత ఈ పరిచయాలు అయిన తర్వాత చెడు అలవాట్లకు అలవాటు పడి నేర ప్రవర్తనందువల్ల వీళ్ళందరూ ఒక ముఠాగా ఏర్పడి మొదటగా మనకి ప్రసిద్ధ పాపులర్ అయినటువంటి గండవర శివాలయంలో కూడా వీళ్ళు హుండీని తప్పు చేయడం జరిగింది. అలాగే ఆ పక్కన ఉన్నటువంటి అమ్మవారి దేవాలయంలో కూడా ఈ బంగారు సూత్రాలు దొంగిలించడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు మనకి నెల్లూరు రూరల్లో 3 కేసుల్లో వీళ్ళు చోరీకి పాల్పడ్డారు. ఒకటి ధనలక్ష్మీపురం, ఇంకొకటి మగళ్ళూరు, తర్వాత పోర్ట్ లైన్ దగ్గర మైల్ దగ్గర ఈ 3 కేసులు. తర్వాత కనిగిరి, యలమంచిలి, అనకాపల్లి డిస్టిక్లో కూడా ఈ నేరం చేయడం జరిగింది. అలాగే వేదాయపాలెంలో ఉన్నటువంటి గంగమ్మ టెంపుల్ కూడా వీళ్ళు తప్పు చేయడం జరిగింది. కాబట్టి ఈ కేసులు 7 కేసుల్లో పాత్రధారులు అయినటువంటి ఈ దొంగలు పట్టుకోవడంలో విశేష కృషి చేసినటువంటి సిఐ గారు వారి వద్ద నుంచి 20 సవర్ల బంగారం, ఆ తర్వాత క్యాష్ 10,000, అలాగే మోటార్ సైకిల్ వీళ్ళు రాజమండ్రిలో దొంగిలించిన మోటార్ సైకిల్ కూడా రికవర్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ఘరానా దొంగలు పట్టుకోవడంలో ప్రధాన పాత్ర వహించినటువంటి మన నెల్లూరు రూరల్ సిఐ గారు సుబ్బారావు గారిని, అలాగే ఎస్ఐ స్వప్న సుబ్బారావు, మా ఐడి పార్టీ టీం అయిన గిరిగారు, తర్వాత గంగాధరు, సతీష్, అలాగే నెల్లూరు రూరల్ పిఎస్ సంబంధించిన సిబ్బంది అయినటువంటి ఆదినారాయణ, తర్వాత అల్లాబక్షు, ప్రసాద్, మునికృష్ణ, శ్రీనివాసులు వీళ్ళందరూ కూడా మరి దొంగలు పట్టుకోవడంలో చాలా విశేష ప్రతిభ కనబర్చారు. వాళ్ళ యొక్క ప్రతిభ గుర్తించి ఎస్పీ గారు కూడా అభినందించి వాళ్ళకి రివార్డులు ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము ఈ సందర్భంగా పబ్లిక్ మేము తెలియజేసిందంటే, మీరు బయట ఊరికి వెళ్ళేటప్పుడు మీ యొక్క వస్తువుల్ని అందరూ కూడా లాకర్స్లో కానీ లేదా స్నేహితుల దగ్గర పెట్టి వెళ్ళవాలి. వాటిని మా విలువైన వస్తువుల్ని బంగారు కానీ తర్వాత క్యాష్ కానీ ఇవి కూడా ఇంట్లో అలాగే సిల్వర్తో సహా ఇవి ఇంట్లో ఉంచకూడదు. అలాగే సీసీ కెమెరాలు అందరూ కూడా ఎలా ఏర్పాటు చేసుకుంటే మన ట్రాకింగ్ ఈజీగా ఉంటుందని తెలియజేస్తున్నాం. అలాగే మనకి రాబోయే రోజుల్లో ఇది సమ్మర్ వస్తుంది కాబట్టి మనకి స్కూల్స్ అని హాలిడేస్ వస్తాయి. మాకు ఎల్హెచ్ఎంఎస్ అని లాక్డ్ హౌసెస్ మౌంటైన్ సిస్టమ్ ఉంది, ఎల్హెచ్ఎంఎస్ అని. ఆ ఫెసిలిటీని కూడా మనందరం ఉపయోగించుకొని మా దగ్గర వాళ్ళు ఎవరైనా ఊరికి వెళ్తుంటే మాకు ముందుగా అడ్వాన్స్ సమాచారం చెప్తే మేము అందరికీ సీసీ కెమెరా అక్కడ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. అది ఆ విధంగా జరిగినప్పుడు ఎవరైనా మన ఎక్కడ బయట లాక్డ్ హౌస్ బయట మనం ఎక్కడ ఉన్నప్పుడు ఎవరైనా స్ట్రేంజర్స్ లోనికి ఎంటర్ అయితే ఇమీడియట్గా వాళ్ళకి సెల్ ఫోన్కి అలర్ట్ వస్తుంది, అలాగే మా కంట్రోల్ రూమ్కి అలర్ట్ వస్తుంది. అలాంటి ఫెసిలిటీ ఉంది. ప్రజలందరూ కూడా ఈ ఫెసిలిటీని ఉపయోగించుకొని దొంగతనాలు జరగకుండా అరికట్టడానికి మా పోలీస్ శాఖ నిధులు కోరుతారు.